ఈఎల్ఎం వారి స్వస్థత విడుదల అభిషేక ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని బలమైన సందేశం ద్వారా మీ జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, యేసయ్య తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. స్థలం కొలుసు సుబ్బారావు గారి ఫంక్షన్ హాల్, నాగవరప్పాడు వంతెన దగ్గర, గుడివాడ. వివరములకు 7416878516. ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించినటువంటి మీరు ఈ మాట అనగలరా? ఈ మాటను మీరు అనగలిగితే నేను చెప్తున్నాను, మీలో కార్యసాధకమైన శక్తి ఉన్నట్టు. ఈ మాటను మీరు అనగలిగితే ఆ కార్యసాధకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మీకు ఆల్రెడీ అనుగ్రహించబడినట్లు, ఆ శక్తి ద్వారా మీరు అడిగిన వాటికంటే దేవుడు అత్యధికంగా మీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎలా ప్రార్థించాడో చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చూసినట్లయితే, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించేదను. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఏమి గమనించవచ్చు? అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చిన సంగతి. హల్లెలూయా. హిజ్కియా ఏమడిగాడు? ఆయుష్ పెంచమని అడిగాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? అష్షూరు రాజు చేతిలో నుండి నిన్నును నీ పట్టణమును నేను కాపాడతాను అని చెప్పి అధికమైనటువంటి దీవెన అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకని హిజ్కియాకు ఈ దీవెన అనుగ్రహించబడింది? ఎందుకు దేవుడు హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన చూశాడు? చూడండి, దీనికి గల రీజన్ ఏమిటి అంటే, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. అంటే హిజ్కియా దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడు, సత్యముతో జీవించాడు. ఎక్కడ కూడా ఎలాంటి లోపము లేకుండా, ఏ విధముగా దేవునికి ఆయాస్కరమైనది తనలో లేకుండగా ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. గనుక దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి హిజ్కియా కన్నీళ్లు విడవడాన్ని చూసి వెంటనే తన ప్రవక్తను అతని దగ్గరికి పంపించి అతనికి 15 సంవత్సరముల ఆయుష్యము అధికము చేయబడింది. అంత మాత్రమే కాదు కానీ ఇంకేం చేశాడమ్మా? ఆ శత్రువుల చేతిలో నుండి తనను తన పట్టణమును దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాగే అబ్రహాం కూడా అడుగుతాడు, అయ్యా నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి లాభము, నాకు వారసుడు లేడయ్యా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అబ్రహాంని బయటకు పిలిచి ఆకాశం వైపు చూపించి నక్షత్రములను లెక్కించమంటాడు. ఆ నక్షత్రములను చూసి, ఈ నక్షత్రములు ఎంతగా విస్తరించి ఉన్నవో నీ వారసులు, నీ కుమారులు, నీ బిడ్డలు అంతగా విస్తరించబోతున్నారు అంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఏమడిగాడు? అయ్యా నాకు ఒక్క బిడ్డని అనుగ్రహించు అన్నాడు. ఒక్క బిడ్డను నాకు ఇవ్వయా, అతడు నాకు వారసుడిగా ఉంటాడు అని చెప్పి అడిగాడు. అడిగితే దేవుడు ఏం చేశాడండి? విశ్వాసులకు తండ్రిగా చేశాడు అబ్రహాముని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, అబ్రహాం ఏమడిగాడు? ఒక్క బిడ్డను అడిగాడు. దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? మనలందరినీ ఆయన బిడ్డను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అడిగిన దానికంటే అత్యధికంగా పొందుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఎందుకని అబ్రహాంకి ఇవ్వబడింది అత్యధికంగా? అబ్రహాం అనుకోలేదు ప్రభు రమ్మన్నది చాలా దూరం, నేను వెళ్ళలేను అని. అబ్రహాం అనుకోలేదు ఈ చీకట్లో నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడ ఆటోలు కూడా ఆపరు అని అబ్రహాం అనుకోలేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారంటే ఇక్కడికి రావాలంటే అమ్మో అక్కడ ఆటోలు ఆపట్లేదు, చీకట్లో వెళ్ళాలి, చాలా కష్టం,
కానీ అబ్రహాము ఆ దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళిపోయాడు. దేవుడు పిలిచిన వాడు ఎవరో తెలియదు అప్పుడు. ఇప్పుడు మనకు తెలుసు మన దేవుడు ఎంతటి గొప్పవాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేయగలడు, ఎంతటి సర్వశక్తివంతుడు, ఎట్లాంటి పరిస్థితి నుంచి విడిపించగలడు, అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఇన్ని తెలిసినా కానీ ప్రభు సన్నిధికి కొంత దూరం వెళ్ళాలి అంటే, అమ్మో అంత దూరమా, రాలేమండి అనే పరిస్థితి ప్రజల్లో ఉంది ఈరోజు. హల్లెలూయా. కానీ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అంటే పిలిచిన పిలుపు మేరకు వెళ్ళిపోయాడంతే. తట్టబుట్ట సర్దుకుని తనకున్న సమస్తాన్ని వెంటబెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడంతే. రమ్మన్న ప్రదేశానికి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పట్లో వాహనాలు లేవు, ఒంటెలు గాడిదలు వాటి మీద వేసుకుని అలా 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 ప్రయాణమై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనము ప్రభు సన్నిధికి రాగలిగేటటువంటి శక్తిని మనం పొందుకోవాలి. ఆ కార్యసాధకమైనటువంటి శక్తి ఊరికినే వచ్చేయదు. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ప్రార్థించాలి, దానికోసం కన్నీరు విడిచిపెట్టాలి. దానికోసం ఎవరైతే ప్రయాసపడతారో దేవుడు వారికి ఆ కార్యసాధకమైన శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ శక్తి ద్వారా మీరు ప్రార్థించినప్పుడు మీలో ఉన్నటువంటి ఆయన శక్తి మీరు అడిగిన వాటికంటే మీరు అత్యధికంగా పొందుకునేలాగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. అట్లాగే ఇంకొక విషయంలో మనం చూడొచ్చు. హన్న అనేక మంది చేత అవమానం పొందుతున్న సమయంలో, బిడ్డలు లేని సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థించింది. ఏమని? అయ్యా నాకు ఒక బిడ్డను అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు ఒక ప్రవక్తను అనుగ్రహించాడు. ఆ ప్రవక్త పేరేంటో చెప్పగలరా? సమూయేలు. హల్లెలూయా. గొప్ప ప్రవక్తను. చూడండి, ఆమె ఏమడిగింది? ఒక్క బిడ్డను అనుగ్రహించమంది. ప్రవక్తను అనుగ్రహించమని అడగల. ఒక్క బిడ్డను అనుగ్రహించాయి, ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తాను అంది. నా నిందను పోగొట్టుకోవాలి, నేను ఈ అవమానం భరించలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంతమంది పిల్లలు ఇదే అడుగుతున్నారు. ఎంత సంపాదించావని ఎవడు అడగట్లా. ఏమడుగుతున్నారంట? ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతున్నారంట? నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారంట. ఎంత సంపాదించావు, ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎన్ని పొలాలు కొన్నావు ఎవడు అడగట్లా. అయ్యేసరికి ఆమె అవమానం భరించలేక ఏంటి ఈ అవమానం నాకు ఎలా తొలగిపోతుంది, నన్ను కరుణించడా దేవుడు అని చెప్పి ఆమె ఉపవాసం ఉంది, కన్నీటి ప్రార్థన చేసింది. ప్రభు సన్నిధిలో మొరాకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఏం చేశాడు? గొప్ప ప్రవక్తను అనుగ్రహించాడండి. గొప్ప ప్రవక్తను అనుగ్రహించాడు. అంటే అడిగిన దానికన్నా కూడా అత్యధికంగా ఇచ్చాడు. ఈరోజు దేవుడు మీకు బిడ్డలను అనుగ్రహించిన తర్వాత దేవుడు తన పనికి ఇమ్మన్నాడు అనుకోండి, ఎప్పుడు ఇస్తున్నారో తెలుసా ప్రజలు? ఎప్పుడు ఇస్తున్నారు? వాడు ఎందుకు పనికి రాకపోతే. అవునా? మొన్న ఈ మధ్య ఒక చోట విన్నా నేను, అయ్యా మా అబ్బాయి ఎన్నిసార్లు రాసిన 10th క్లాస్ పాస్ అవ్వట్లేదు, ఇక వీడు దేనికి పనికిరాడు, తీసుకెళ్ళి పాస్టర్ని చేసేయండి అన్నారంట. పనికి రాని వాడా పాస్టర్ అంటే ఎందుకు పనికి రాకపోతే పాస్టరా? హల్లెలూయా. మన దేవుడు శ్రేష్టమైన వాటిని కోరుకునేవాడు. ఆయన శ్రేష్టమైన ఆయనకి కావాలి. నీకున్న కుమారులలో ఏ కుమారుడు ఉన్నతమైనటువంటి వాడో అతన్ని దేవునికి ఇవ్వాలే కానీ పనికి రాని వాడిని తీసుకొచ్చి వీడెందుకు పనికి రావట్లేదు అది తీసేసుకో అని చెప్పి పనికి రాని వాటిని దేవుడికే ఇవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన చక్కగా సమస్తము ఆయన ఆ బిడ్డకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయనే అనుగ్రహించి, ఎప్పుడైతే మీరు చాలామంది మొక్కుబడి చేసుకుంటారండి, ప్రభు నాకు బిడ్డనిస్తే నీ సేవకి ఇచ్చేస్తా అంటారు. చాలా దాన ధర్మ గుణంతో ముందు మొక్కుతారు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అయ్యా ఒక్కగానొక్కడిని ఇచ్చావు, వీడిని నీ సేవకి ఇచ్చేస్తే ఎలాగా, ఇంకొకడిని నువ్వు, అప్పుడు నేనేం చేస్తానంటే వీడిని ఇచ్చేస్తా అంటారు. ముందేమంటారు? హల్లెలూయా. ఒక్క బిడ్డనివ్వయ్యా, ఒక్క బిడ్డనివ్వు, నేను నా నిందను పోగొట్టుకొని వీడిని నీ సేవకి ఇచ్చేస్తా అంటారు. తీరా పుట్టిన తర్వాత అయ్యా ఒక్కడే కదా వీడిని నా దగ్గర ఉంచుకుంటాను, ఇంకొకడిని నువ్వు, ఇంకొకడిని ఇస్తే వాడిని నీకు ఇచ్చేస్తా అంటారు. హల్లెలూయా. అంటే దేవునితో ఆటలా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు అడిగాడు, నీకున్నటువంటి బిడ్డను తీసుకురమ్మన్నాడు. ఒక్కగానొక్క బిడ్డని ఇచ్చాడండి. ఒక్కగానొక్క బిడ్డని ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చిన బిడ్డ నా దగ్గరికి పట్టుకురా, నాకు బలిచ్చేయి అన్నాడు. అదే ప్లేస్లో మీరుంటే ఆలోచించండి ఒకసారి, ఇస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇవ్వలేని స్థితి. అబ్రహాంని దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడంటే, అబ్రహాం ఎక్కడా కూడా దేవుని విషయంలో దేవుడు ఇది చెయ్యి అంటే, దేవుడు నుయ్యి చూపించి దీంట్లో దూకు అన్నాడు అనుకో, అబ్రహాం దూకేస్తాడు. కానీ మీరు, యేసయ్యా నూతి లోతు ఎంత, నేను మునుగుతా ఉండగా నువ్వు పట్టుకుంటావా, మునిగిన తర్వాత నన్ను పట్టుకుంటావా, నేను ఈ నూతిలో దిగిన తర్వాత మరలా బ్రతుకుతానంటావా, నాకెందుకో భయంగా ఉంది యేసయ్యా, ఇంకెవరినన్నా దూకమని చెప్పవా అని ప్రక్కకి వెళ్ళిపోతారు. అవునా? హల్లెలూయా. మరి అబ్రహాము అంతటి ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే, అతడు దేవుని మాటను ఎక్కడ కూడా తూచ తప్పకుండా ఆయనను వెంబడించాడండి. ఎప్పుడో తెలుసా? అసలు దేవుని గురించి తెలియనప్పుడు. ఈరోజు మనం దేవుని గురించి తెలుసు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతటి శక్తివంతుడో తెలుసు, ఆయన ఏవేవి కార్యములు చేయగలడో తెలుసు. ఆయనను వెంబడిస్తే, ఆయనను నమ్మితే, ఆయన నామంలో రక్షణ పొందుకుంటే మనం ఎక్కడికి వెళ్తామో అన్నీ తెలుసు. అన్నీ తెలుసుండి కూడా ఇప్పుడు కూడా ఆయన కోసం ఏమైనా చెయ్యాలి అంటే ఎన్నోసార్లు ఆలోచిస్తాము. అవునా? ఎంతగానో లోతుగా ఆలోచిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు ఆయన అనుగ్రహించేటటువంటి కార్యసాధక శక్తిని మనం పెంపొందించుకుంటే, నేను చెప్తున్నాను, మీరు ఏది అడిగితే అది ఆయన అనుగ్రహిస్తాడు. మీరు అడిగిన దానికన్నా కూడా అత్యధికంగా మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడండి. ఆరాధన, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, 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 యేసయ్య నీకే ఆరాధన, 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 హల్లెలూయా, ఆరాధన, 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 యేసయ్య నీకే ఆరాధన. జలముల పైన నడిపించువాడ, అగ్ని నుండి బయటకు రప్పించువాడ. జలముల పైన నడిపించువాడ, అగ్ని నుండి బయటకు రప్పించువాడ, నీకే ఆరాధన, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, 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 యేసయ్య నీకే ఆరాధన. స్తోత్రం. అందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కరుణ ముచ్చుకొని ప్రభుని స్తుతిద్దాం. ఆయన సింహపునాలను మూసిన దేవుడు, చెరసాల గోడలు పడగొట్టినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సింహపు నోళ్లను మూసినవాడ, చెరసాల గోడలు పడగొట్టువాడ. సింహపు నోళ్లను మూసినవాడ, చెరసాల గోడలు పడగొట్టువాడ, నీకే ఆరాధన, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, 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 యేసయ్య నీకే ఆరాధన, 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 హల్లెలూయా, ఆరాధన, 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 యేసయ్య నీకే ఆరాధన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆకాశమును నీ సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్నవాడా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, సమస్యలతో బంధించబడ్డారో, అప్పుల ఊబిలో కూరుకుపోయారో, వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాను. ఏ రోగమో ఈ బిడ్డలను ఏలుబడి చేయకుండానట్లు, ఏ చీకటి శక్తులు వీరిని పాలించకుండానట్లు నీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారముగా ఉంచి, అయ్యా, నీవు అనుగ్రహించే కార్యసాధకమైన శక్తి ప్రతి ఒక్క బిడ్డలోనికి ఇప్పుడే దిగివచ్చునుగాక. పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, సమాధానము సర్వోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి ఇప్పుడే అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈఎల్ఎం వారి స్వస్థత, విడుదల, అభిషేక ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని బలమైన సందేశం ద్వారా మీ జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రండి.
యేసయ్య తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. స్థలం కొలుసు సుబ్బారావు గారి ఫంక్షన్ హాల్, నాగవరప్పాడు వంతెన దగ్గర, గుడివాడ. వివరములకు 7416878516. మాది గన్నవరం అనండి. గన్నవరం పక్కన 15 రూపాయలు ఛార్జీ. అక్కడి నుంచి వచ్చామండి ఇక్కడికి. అంతకుముందు అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారండి ఇట్ట సంగతి, మరి మా బాబుకి యాక్సిడెంట్ అయింది అయ్యగారండి ప్రార్థన చెయ్యండి అని చెప్పి అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. జనవరి 1 4వ తారీఖున యాక్సిడెంట్ అయింది. అయ్యగారు వాక్యం మధ్యాహ్నం 1:30కు వచ్చేది. వాక్యం వింటాం. మా అబ్బాయి కూడా మొహం అంతా గాయాలతో అసలు ఆ బిడ్డ ప్రార్థన చేసుకున్నాడు మంచం మీద కూర్చొని, మేము దిక్కులేరుగా అనాథులుగా ఉన్నావు తండ్రి, నువ్వు తప్ప మాకు ఎవరూ లేరని చెప్పి నేను ఎంతగానో కన్నీరు కార్చి అయ్యగారితో కూడా చెప్పి ప్రార్థన చెయ్యి అని. మాది చింతగుంటండి. ఇదే నా చిన్న సాక్ష్యం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున కనపడతాం. మరి టీవీ ద్వారా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, టీవీ సువార్తను ప్రకటించేటందుకు మీరు ముందుకు రండి అని చెప్పాను. మరి ఈ సహోదరుడు స్వస్థపరచబడ్డాడు అంటే మరి దేవుని యొక్క మహాకృప. వాళ్ళు టీవీలో చూసి టీవీలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి వారు మేలు పొందుకున్నారు. హల్లెలూయా. నేను ఇక్కడికి 7 నెలల నుంచి వస్తున్నానండి. వచ్చినప్పుడల్లా వెనకాల ఉన్న వాక్యం చూస్తూ ఉండేదాన్ని. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను నిశ్చయంగా మీతో చెప్తున్నానని. నిజంగా దుఃఖం సంతోషంగా మారుతుందా అని నేను చాలా రోజులు ఆలోచించాను. నిజంగా మారుతుందని నిజంగా నా విషయంలో మాత్రం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి మా వారికి ఉద్యోగం ఏం లేదు, ఖాళీగా ఉండేవాళ్ళు. అలాంటిది చాలామందిని మేము తెలిసిన వాళ్ళందరినీ చాలామందిని అడిగాం, ఏమండి ఏ ఉద్యోగం అయినా పర్లేదు ఏదైనా చేస్తారు. అలాంటప్పుడు ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. దేవ ఏదో ఉద్యోగం ఏదైనా పర్లేదు, ముందు నా భర్తకు చిన్న ఉద్యోగం అయినా రావాలనుకున్నాను. అలాంటిది మా తమ్ముడు ఒక చోట ఉద్యోగం చూపించాడు మా వారికి. వాళ్ళు ఒక 4 రోజులు కారు డ్రైవింగ్ కావాలని చెప్పారు. 4 రోజులను తీసుకెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 2 నెలల నుంచి వాళ్ళే ఉంచారు. ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తుండగా మళ్ళీ 4 ఉద్యోగాలు వచ్చినాయండి. మా దగ్గరికి రా అని చెప్పి 4 కావాలని చెప్పి వచ్చారు. నిజంగా దేవుడు మా విషయంలో చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నాకు మొన్న బాగా ఫీవర్, ఎప్పుడైతే ఫీవర్ తలంతా నొప్పి బాగా చాలా బాధపడ్డాను. నాకెందుకు తగ్గదు, వాళ్ళకి తగ్గినప్పుడు నాకెందుకు తగ్గదని ప్రార్థన చేశాను. తరువాత అయినా తగ్గలేదు, బాగా నొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోయాను. ఇంకా పాస్టర్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. బేబక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని, అక్క పాస్టర్ గారికి ఫోన్ చేయి, మనకి ఇలా ఒంట్లో బాగాలేదు అని ప్రార్థన చేపించుకుంటాను అని అన్నాను. అక్క ఫోన్ చేసింది వెంటనే, అయితే ఎలా ప్రార్థన చేయండి, నాకు ఒంట్లో బాగాలేదు, మరి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. అయ్యగారు ప్రార్థన చేశారు. అమ్మ తగ్గితే మంగళవారం ఈరోజు కదా వచ్చి సాక్ష్యం చెప్పన్నారు. నా పేరు గ్లోరీ అండి, మచిలీపట్నం. మా బాబు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. ఎగ్జామ్స్కి వెళ్ళమంటే వెళ్ళకోకుండా భయపడిపోయి మమ్మల్ని కూడా కంగారు పెట్టేసి, అంటే తల్లిదండ్రులుగా మేము కూడా అప్సెట్ అయిపోయాం అనమాట. ఆ పరిస్థితిలో నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. సార్ ఎంత ఫీజు కట్టాము, వాడు చూస్తేనే ఇలా అంటున్నాడండి అంటే, అమ్మ నువ్వేం భయపడకు, నేను ప్రేయర్ చేస్తాను, ధైర్యంగా ఉండండి మీరు అని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు వెళ్తే వాడు ఎగ్జామ్ రాస్తున్నాడని తెలిసింది. నాకు దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు ఇది ఒక్కటని కదండి, చాలా ఉన్నాయి. అయితే నేను బస్సు కింద పడిపోయాను ఇక్కడ బెంచ్ సర్కిల్లో. 2003లో నేను చచ్చిపోయానని పేపర్లో కూడా వేశారు. అయితే దేవుని ఉచిత కృపను బట్టి ఈరోజు మీ మధ్యలో నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. మొత్తం తల ఇక్కడ నుండి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 34 కుట్లు పడినాయి. ఈ అమ్మాయి చనిపోతుంది లేకపోతే పిచ్చిది అయిపోతుంది, కానీ మంచి మనిషిగా తిరిగి రాదన్నారు. అయినప్పటికీ నా దేవుడు నన్ను బ్రతికించి ఈరోజు మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టినట్టు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, ఈ పిల్లకి చదువుకుంటుంటే నోటెంపటి భోజనం తింటే బళ్ళు వాంతి అయిపోయి రక్తం పడిపోతుంది. నోటెంపటి చాలా హాస్పిటల్ తిప్పారు. మాది కంకిపాడి దగ్గర గోసాల మా ఊరు. ఎన్ని తిప్పినా పిల్లకి తగ్గట్లే, ఎక్స్రేలు తీసిన. ఇక్కడికి 2 వారాలు బట్టి వచ్చాము మేము. 2 వారాలు బట్టి వచ్చినాక ఇప్పుడు 1 వారం 15 రోజులు బట్టి వాంతులు అవ్వట్లే ఈ పిల్లకి. గట్టిగా చెప్పలు కూడా ఈ సాక్ష్యం దీవించిన. నేను విజయవాడ నుంచి వచ్చాను. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి చచ్చిపోద్ది, పేగులకి మొలకలు వచ్చేసినాయి అన్నయ్య చెప్పారంట. వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. ఏం చేస్తాడు దేవుడు?
పేగుల్లోంచి సీమి లేకుండా తీసేసాడు. మీరు ఇక్కడ గుడివాడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఆరాధనకి? మీ దగ్గర 2 వారాలు బట్టి వస్తున్నాను. అప్పుడు మొదటి వారం ఉందా మీకు ఈ ప్రాబ్లము? ఉంది, మీరు ప్రార్థన చేశారు కదా, ప్రార్థన చేసినాక తగ్గిందా? తగ్గింది. తగ్గిందా? ఓకే, దేవునికి గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమ కలుగును గాక. మంచిదమ్మా. మాది తమిళసి. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మెడనరాలు వాపులు వచ్చినాయి. వాపులు వచ్చినప్పుడు అమృతసౌదరి దగ్గరికి వెళ్ళాను. అమృతసౌదరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీశారు. అమ్మా, నీ మెడనారాలు అరిగిని, రోజుడిసి రోజు వచ్చి నువ్వు కరెంటు పెట్టుకోవాలి అన్నారు. అట్లాగే రోజుడిసి రోజు వచ్చి నేను కరెంటు పెట్టించుకున్నాను. ఆ కొంచెంసేపే నా బాధ తగ్గేది, కానీ మళ్ళీ మామూలు అయిపోయేదాన్ని. అయితే డాక్టర్ గారండి నాకు పని చేయట్లేదు అన్నప్పుడు బెల్ట్ వేసారు. బెల్ట్ వేస్తే 2 బెల్ట్లు వాడాను, బాగానే ఉంది. 3వ బెల్ట్కి మెడంతా ఎలర్జీ వచ్చి సన్నబడిపోయింది. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు అయ్యగారు నాకు ప్రార్థన చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. ఏదన్నా పని చేస్తే నరాలు ఉబ్బుకొచ్చేసాయి. ఇప్పుడైతే ప్రేయర్ ఆయిల్ రాసుకున్నాక ఈ నరాలు నొప్పులు లేవు. పని చేసుకుంటాకు నాకు చాలా శక్తినిచ్చాడు దేవుడు. ఇదే నా సాక్ష్యం. ఇప్పుడు ఏం లేవుగా, పూర్తిగా తగ్గిపోయినాయి. మెన్నరాల నొప్పుల నుంచి దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపకి చెయ్యి ఇరిగిపోయి 6 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే పాపకి ప్రార్థన చేస్తే అక్కడ డాక్టర్ గారు తీసుకెళ్తే ఎక్స్రే తీస్తే ఏం లేదమ్మా, పర్వాలేదు అని చెప్పారు. పాపకి చెయ్యి ఇరిగి ఎన్నాళ్ళు అయిందమ్మా? 6 నెలలు అయింది చెయ్యి ఇరిగిపోయి. ఈ 6 నెలల నుంచి ఏమన్నారు? ఇది ఇరిగిపోయిందమ్మా, ఇంక సెట్ అవుద్ది అని చెప్పి సెట్ అవుదని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు ఇక్కడ చెప్పారు. తీసుకొచ్చినాక దేవుడు ఆ ఇరిగిపోతే చేతిని సెట్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామని కనపడతాం. చేయి పైకెత్తమ్మా. ఇదివరకు పైకి లేసిందా? ఎత్తలేదు. ఇదివరకు పైకి ఎత్తలేదు. ఇప్పుడు చేయి పైకెత్తగలుగుతున్నావు. ఎవరు చేశారు ఈ మేలు నీకు? యేసయ్య నామమునకు మహిమ కలుగును. గట్టి చెప్పలు కొడదాం. హల్లెలూయా. మరి మీ చెప్పరవండి, నాకు నరాలు బలహీనత. ఈ తల్లో నరాలకి రక్తం అందుకోకుండా ఉండటం, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియకోకుండా ఉంది. నాకే తెలియకోకుండా ఉండేప్పటికీ ఆ రోజు సాయి గారు మా ఊరు వచ్చారు. నేను ఏదో పిచ్చి పిచ్చికి ఆకలేస్తున్నానంట. పిచ్చి పిచ్చికి ఆకలేస్తుంటే, అమ్మ నువ్వు అక్కడికి రా, ప్రార్థనకు రా, తగ్గిపోతే దేవుడు తగ్గిస్తాడు అని చెప్పాడు. ఆయన ఇక్కడి నుంచి పేరే తీసుకెళ్ళి రాసుకున్న తల్లకి నాకు దేవుడు చాలా మేలు చేశాడమ్మా. దాని గురించి ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు చూడండి, మరి గొప్ప సాక్ష్యం అండి ఇది. మరి ఆ రోజు ఈమె ఓకే కేకలేస్తూ రోడ్ల వెంట ఈమె దగ్గరికి రావాలంటేనే భయపడిపోయారు ప్రజలు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ రోజు ఫోన్లోనే ప్రార్థన చేయించారు. మరి ప్రేయర్ ఆయిల్ బ్రదర్ జాన్సన్ ద్వారా ఆ ప్రేయర్ ఆయిల్ పట్టుకెళ్ళి ఆ ప్రేయర్ ఆయిల్ రాయడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఇదే కంప్లైంట్తో కనుక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎట్లాంటి పరిస్థితి ఎదురవుతుందనేది. ఎన్ని వేల రూపాయలు మనం డాక్టర్లకి కట్టాలి, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మళ్ళా మామూలు మనిషిగా తిరిగి రాగలుగుతుందా అని మీరు ఆలోచన చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రశ్నార్థకరమే కానీ మీకు సమాధానం దొరకదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ బిడ్డ పరిపూర్ణమైన స్వస్థత పొందుకుంది. ఈరోజు దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుని సన్నిధిలో నిలబడగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఈఎల్ఎం వారి స్వస్థత విడుదల అభిషేక ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని బలమైన సందేశం ద్వారా మీ జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, యేసయ్య తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. స్థలం కొలుసు సుబ్బారావు గారి ఫంక్షన్ హాల్, నాగవరప్పాడు వంతెన దగ్గర, గుడివాడ. వివరములకు 7416878516. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్, మీరు ఇస్తున్న సహకారం, మీరు చూపిస్తున్నటువంటి స్పందన మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే మరి ఈ కార్యక్రమం ద్వారా మేలులు పొందుకున్నటువంటి మీరు ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యము ఇవ్వండి. సాక్ష్యం ద్వారా దేవుడు అనేక మంది ప్రజలను బలపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే మరి మెసేజ్ చూశారు కదా, ఈ అంశములో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మీతో మాట్లాడాలని ఆదేశించినవి. ఈ మాటల ద్వారా మీరు లోబడినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు కూర్చున్నటువంటి స్థలములలో మోకరించి మీకు శరీర భాగాలలో ఎక్కడైనా కానీ సమస్యలు ఉన్నట్లయితే మీ కుడి హస్తమును ఆ భాగము దగ్గర ఉంచుకొని
మీరు కళ్ళు మూసుకొని నేను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. నేను ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, గొప్ప దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా మరి టీవీ ముందు ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయన నీ యందు నమ్మకం ఉంచి విశ్వాసముతో ప్రభువా మోకరించి వారికి ఉన్న సమస్యలపై వారి కుడి హస్తమును పెట్టుకొని అయా నువ్వు స్వస్థపరుస్తావు, నువ్వు విడిపిస్తావు, నువ్వు సమాధానపరుస్తావు అని చెప్పి వేచి చూస్తున్నారో అయ్యా వారందరినీ ఇప్పుడే మీరు దర్శించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిలో నీకు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క బిడ్డ ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకము నుండి, ప్రతి వ్యాధి నుండి విడుదల పొందటానికి నీ సహాయం అనుగ్రహించండి ప్రభు. ఆ రోజు 12 సంవత్సరముల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీలోనికి ఏ విధముగా నీలో నుండి ప్రభావం ఆమెలోనికి ప్రవేశించిందో అట్టి రీతిలో ప్రభు నేను ఇక్కడ ప్రార్థించుచుండగానే ప్రభు నాయన నీలో నుండి ప్రభావం ప్రతి ఒక్క బిడ్డలోనికి చేరటానికి, ప్రతి ఒక్క బిడ్డ ప్రభు విడుదల, స్వస్థత, సమాధానం పొందుకోవడానికి నీ సహాయ సహకారం అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని అయ్యా మీరు పొందిన గాయములను బట్టి ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడే స్వస్థత, సమాధానం అనుగ్రహించండి. ప్రతి విధమైన చీకటి శక్తుల నుండి, బలాత్కార శక్తుల నుండి, రోగ రుగ్మతల నుంచి, అయా మానసిక సమస్యల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగునట్లు నీ సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు స్వస్థత మీకు పొందుకున్నారని మీకు అనిపించినట్లయితే వెంటనే మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఇంకా అనేక అద్భుతమైన కార్యాలు చేస్తారు. అట్లాగే గుడివాడలో జరుగుతున్నటువంటి ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసినదిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రసాద్ పాస్టర్ గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు సోమవారం ఉదయం 11 గంటల నుండి 2 గంటల లోపు కలవవచ్చును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మా సెల్ నెంబర్ 9985839040. దేవునికి స్తోత్రం. మా ఈ నిత్య జీవం అనేటటువంటి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా స్పందించి ఒక కార్యక్రమమును స్పాన్సర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఒక కార్యక్రమం నిమిత్తం 1000 రూపాయలు పంపించి ఈ సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈఎల్ఎం వారి స్వస్థత విడుదల అభిషేక ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని బలమైన సందేశం ద్వారా మీ జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రండి. యేసయ్య తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. స్థలం కొలుసు సుబ్బారావు గారి ఫంక్షన్ హాల్, నాగవరప్పాడు వంతెన దగ్గర, గుడివాడ. వివరములకు 7416878516. ఈ పరిచర్యకు మీరు సహకరించదలిచినట్లయితే మీ ప్రేమపూర్వక సహకారం అందించవలసిన మా చిరునామా బ్రదర్ డిఎన్వి ప్రసాద్, నియర్ బస్ స్టాండ్, గుడివాడ. మా బ్యాంకింగ్ డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అకౌంట్ నెంబర్ 5206293407, IFSC కోడ్ SBHY 0020331. ఈఎల్ఎం వారి స్వస్థత విడుదల అభిషేక ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శక్తివంతమైన ఆరాధనలో పాల్గొని బలమైన సందేశం ద్వారా మీ జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రండి. యేసయ్య తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. స్థలం కొలుసు సుబ్బారావు గారి ఫంక్షన్ హాల్, నాగవరప్పాడు వంతెన దగ్గర, గుడివాడ. వివరములకు 7416878516.